వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. యోగిని ఏకాదశి జ్యేష్ఠమాసము కృష్ణపక్షంలో వచ్చే మహిమాన్వితమైనటువంటి తిథి. ఈ ఏకాదశి తిథిని ఆచరించడం వల్ల 80,000 మంది బ్రాహ్మణులకి అన్నదానం చేసినటువంటి పుణ్య ఫలితము మనకు కలుగుతుంది అని చెప్పి సాక్షాత్తు విష్ణువే సెలవిచ్చినటువంటిది. ఈ ఏకాదశి వ్రత విధానం ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది శ్రీకృష్ణుల వారు వ్యాస భగవానుల వారి సమక్షంలో ధర్మరాజుకి, పాండవులకి అన్ని ఏకాదశుల యొక్క మహత్యాలని వివరించడం జరిగింది. అసలు ఏకాదశి రోజున ఎలా మనం ఆచరించాలి, పూజా విధానం ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి సవివరంగా మీకు తెలియచేస్తాను. ఆ ఏకాదశి వ్రత కథ కూడా మీరు వినాలి. ఎందుకంటే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన, ఈ కథ విన్న ప్రధానంగా దీర్ఘకాలిక రోగములు తగ్గుముఖం పడతాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు ఆచరించినటువంటి వారే మనకు చెప్పారు. ఈ వ్రత కథలో మనకందరికీ తెలిసిన పురాణ పురుషులు వస్తారు. ఆలస్యం చేయకుండా వివరాలకు వెళదామా? ఇక 10వ తారీఖు రోజున జూలై ఈ యోగిని ఏకాదశి అనేటువంటిది ఏర్పడబోతుంది. ఆ రోజంతా ఏకాదశి తిథి ఉంది కాబట్టి ముందు రోజు ఎటువంటి దాంపత్య జీవితం లేకుండా, ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనం లేకుండా ముందు రోజు అల్పాహారం తీసుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నానని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని చక్కగా నేలపై, అవకాశం ఉంటే నేలపై నిద్రపోవాలి. సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని తులసి చెట్టు దగ్గర, అట్లాగే ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసి లక్ష్మీ సమేతమైనటువంటి విష్ణు చిత్రపటానికి పసుపు రంగు పూలమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయాలి. ఇక ఆ రోజంతా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా నామ జపం చేస్తూనే ఉండాలి. అవకాశం ఉంటే, చేయగలిగే శక్తి ఉంటే ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా విష్ణునామ స్మరణ చేసుకుంటూ ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా మళ్ళీ తులసి చెట్టు దగ్గర ఇంట్లో ఆవునేతితో దీపారాధన, మళ్ళీ స్వామివారి చిత్రపటానికి పూలమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి వండిన పదార్థములు స్వామికి నైవేద్యంగా పెట్టి, వృద్ధాశ్రమంలో, మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమంలో అనాథలకి అన్నదానము జరిపించి తదనంతరం కుటుంబ సమేతంగా భోజనం చేస్తే ఆ విష్ణు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. ఉపవాసం ఆ రోజంతా ఉండలేనటువంటి వాళ్ళు కనీసము పండ్లు, పాల పదార్థాలు తీసుకొని సాయంకాల ప్రదోషకాల సమయం వరకు కూడా ఉండి కాళ్ళు చేతులు కడుక్కొని, స్నానం చేయకూడదండి, కాళ్ళు చేతులు కడుక్కొని విష్ణు ఆలయానికి చేరుకొని విష్ణువుకి సందర్శించి విష్ణువుకి అర్చన జరిపించుకొని నక్షత్ర మండలంలో నక్షత్రాలు చూసి దీక్ష విరమించి భోజనం చేయవచ్చు. ఆ రోజు చేయకుండా ఉండడమే మంచిది. భోజనం చేయకుండా ఉపహారం చేయండి, ఉడికించిన పదార్థాలు కాకుండా చేయండి. ఇక ఈ రోజున ఈ చెప్పేటువంటి వ్రత కథ కూడా మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఇప్పటి వరకు వ్రత విధానం ఎలా చేయాలో తెలుసుకున్నాం, వ్రత కథ కూడా తెలుసుకుందాం. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా పరమేశ్వర సంకల్ప ప్రభావం చేత 225 సంవత్సరాల్లో కేవలం 9 సార్లు మాత్రమే వచ్చినటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు 13 జూలై. ఈరోజు మిస్ అయ్యామా, వచ్చే 2053 వరకు మనం చూడలేము. ఆ 2053లో వస్తుంది. అది మిస్ అయ్యామా 2070లోనే. కాబట్టి ఆ పరమేశ్వర అనుగ్రహం ఉన్న వాళ్ళే ఈ పరిహారం చేసుకోగలుగుతారు. ఈ పరమేశ్వర యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళే పరిహారం చేసుకొని అనుగ్రహాన్ని పొందగలుగుతారు. చేయడం మీ వంతు. షడ్భాగంతు మనశ్యానం సప్తభాగం దైవ చింతనం. ఏంటా అంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యఫలమో 13 జూలై రోజున వచ్చేటువంటిది ఆరుద్ర నక్షత్రము, సోమవారము, మాస శివరాత్రి, చతుర్దశి తిథి ఉన్నటువంటి రోజు. ఒక్కరోజు 100 మహాశివరాత్రులతో సమానం. 100 మహాశివరాత్రులు మనం చూడలేమండి. కానీ ఈ ఒక్క రోజున ఉండడం వల్ల ఆ పరమేశ్వరుని అర్చించిన పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. అపారమైనటువంటి శివానుగ్రహం ఆ రోజు ఉంటుంది. కాబట్టి ఆ రోజున మీరు
ఈశ్వరాలయంలో అభిషేకము అర్చన జరిపించుకోండి. మీ మీ వంతుగా మానవ పరిహారంగా, దైవ పరిహారంగా మన పీఠం ఆధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి అరుణాచలంలో కానీ లేదా శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి, మరియు ప్రస్తుతం ఆన్లైన్లో ఎంతోమంది చేయిస్తున్నారు కేవలం 1-2 హోమాలు. కానీ మన పీఠం ఆధ్వర్యంలో అనారోగ్య నివారణకి మృత్యుంజయ హోమం ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి విద్యార్థుల కోసం, విద్య కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాదులు, నరఘోష, నరదృష్టి, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమము, అలాగే ప్రస్తుతం గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనుస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి గురుదోష నివారణ, వివాహ దోష నివృత్తికి, ఆర్థిక అభివృద్ధికి, ధనప్రాప్తికి, రుణబాధల నివారణకి, అలాగే ఉద్యోగ ప్రాప్తికి, ధనాకర్షణ, జనాకర్షణకి, లక్ష్మీ హోమము, స్వయంవర కళా హోమము. ప్రస్తుతం కాలసర్పదోషంలో ఉన్నాము కాబట్టి గత 2-3 నెలల్లో జన్మించినటువంటి వాళ్ళందరూ కాలసర్పదోషానికి సంబంధించిన వాళ్ళు. ఇంతకుముందు కొన్ని గత సంవత్సరాల్లో కాలసర్పదోషంలో జన్మించిన వారికి ఆ దోష నివారణార్థమై రాహుకేతు హోమాదులు. అలాగే ఇప్పుడు మనం ఏ సమస్య ఎదుర్కొన్నా నవగ్రహ దశాంతర్దశల ప్రభావం వల్లనే. కాబట్టి సంపూర్ణ నవగ్రహ దోష నివృత్తికి నవగ్రహ పాశుపత హోమము, అలాగే ప్రధానంగా గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల సమస్యలు ఉంటాయి కాబట్టి తిలసహిత రుద్రహోమం జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ 13వ తారీఖు జూలై అమృత గడియలైనటువంటి 4 గంటల కార్యక్రమానికి ప్రారంభమవుతుంది. సాయంకాలం 4 గంటలకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. 54 మందికి మాత్రమే అవకాశము. ఇంకా ఎక్కువ మంది నమోదు చేసుకోగలిగితే ఎక్కువ బ్రాహ్మణులు పెట్టి నియమనిష్టలతో నిజాయితీగా ఈ కార్యక్రమం అరుణాచలంలో కానీ కాళహస్తిలో కానీ చేయించడం జరుగుతుంది. కావున మీకు గనక ఆసక్తి ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ రోజున సంబంధించినటువంటి ఏకాదశి, యోగిని ఏకాదశికి సంబంధించినటువంటి కథ ఏమిటి అనంటే, కుబేరుడు అందరికీ తెలిసిందే కదా, ధనాధిపతి. కుబేరుడు అత్యంత పరమ నిష్ఠాగరిష్ఠుడు, పరమ శివభక్తుడు. కాబట్టి ఆ కుబేరుడు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త కాలంలో ఈశ్వరునికి వివిధ పుష్పాలతో, సౌగంధిక పుష్పాలతో అర్చన చేసేవాడు. ఈ పుష్పాలు తీసుకురావడానికి ఒక తోటమాలిని నియమించుకున్నాడు. అతను కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ యొక్క కుబేరుడికి పుష్పాలని, పత్రాలని అందజేస్తూ వచ్చాడు. ఒక రోజున తన కంటికి, అంటే తనకు ఉన్నటువంటి భార్య మహా అందగత్తె, మోహావేశము చేత భార్యతో కామకేళి విలాసములో తలతూగుతూ కుబేరుడి దగ్గరికి పుష్పాలు తీసుకుపోవాలనే ఆలోచన మైమర్చిపోయాడు. తెల్లవారుజాము కావస్తుంది, ఎంతసేపటికి తోటమాలి రాలేదే అని చెప్పి తన అనుచరులను పంపించగా కామకేళి విలాసంలో తన ములకలైనటువంటి ఆ యొక్క తోటమాలిని వివరం అంతా కూడా కుబేరునికి చెప్పగా తోటమాలిని శపిస్తాడు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడువుదుగాక, శివ అపరాధం చేశావు నువ్వు అని చెప్పి. ఆ రోజు నుంచి తోటమాలి ఉద్యోగాన్ని కోల్పోవడము, అనేక రకాలుగా శరీరము చిక్కి శల్యమైపోయింది. కానీ అతడు చేసిన పుణ్యం ఏంటంటే, కుబేరుడు చేసే పూజకి సంబంధించినటువంటి పుష్పాలన్నీ శివాభిషేకం, శివార్చన కోసం అతను కూడా సహాయం చేశాడు. కాబట్టి పరమేశ్వరుడు తన మానసపుత్రుడైనటువంటి మార్కండేయుని పంపించాడు. మార్కండేయుని చూడగానే ఆనందంగా నమస్కారం చేసి, నేను ఇంత బాధపడుతున్నాను మునీంద్ర, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఏం చేయమంటారు అని చెప్పగా ఆ మార్కండేయుడు మహామృత్యుంజయ మంత్రాన్ని తోటమాలికి మంత్రోపదేశం చేసి, జ్యేష్ఠమాసంలో అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని విధి విధానముగా ఆచరించు, నీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అనగానే ఆ మృత్యుంజయ మంత్ర సిద్ధి పొంది జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున యోగిని ఏకాదశి అని పేరుతో పిలువబడే ఆ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించడం వల్ల తనకున్నటువంటి దేహ అనారోగ్యం అంతా తొలగిపోయింది. అలాగే కుబేరుని దగ్గర మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని, బాధ్యతల్ని సంపాదించుకున్నాడు. ఈ విధంగా సుఖశాంతులతో కుటుంబ సమేతంగా ఆనందంగా కుబేరు దగ్గర జీవించడం జరిగింది. ఈ కథ సాక్షాత్తు విష్ణు భగవానుడి రూపంలో అవతారమైనటువంటి కృష్ణ భగవానుల వారు పాండవులకి సెలవిచ్చడం జరిగింది. కాబట్టి ఇది నేను కల్పించిన గాథ కాదు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కథ విని కనీసం ఏకాదశి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకైనా కానీ ఆచరించి తరిస్తారని ఆకాంక్షిస్తూ, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.